వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అసలు నేరేడు పోలింగ్ సెంటర్లో ఏం జరిగింది? నేరేడు పోలింగ్ బూత్లో పోలీసుల కన్ను కప్పి చొరబడ్డ ఓటర్. ఒక ఓటర్ దర్జాగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి తన ఓటు వేసి వచ్చింది వీడియో తీసే వరకు పోలీసులు, పోలింగ్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా? అతను పోలింగ్ స్టేషన్ లోపలికి పంపించేటప్పుడు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్లు? ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాటు చేసిన లోపం ఎక్కడ? భద్రతా సిబ్బంది లోపమా? లోపల వెరిఫికేషన్ అధికారుల లోపమా? ఈ వీడియోను కావాలంటే ట్రెండింగ్ కోసం తీశారా? ఒక్క రోజులో సెలబ్రిటీ అయిపోదామనుకున్నాడా? ఇలాంటి ఆకతాయి పనుల వల్ల నష్టం వాటిల్లేది ఎవరికి? అధికారులు కష్టపడ్డా ఇలాంటి వాళ్ల వల్ల చివాట్లు ఎవరికి వస్తాయి? ఇది జరిగింది నేరేడు గ్రామ మదిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లాలో. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మానవత్వం చాటుకున్న పోలీసులు. వెంకటాపురం నూగూరు. భూతంకర్ర సహాయంతో నడవలేని స్థితిలో ఉన్న ఒక కురు వృద్ధుడిని పోలింగ్ కేంద్రం లోపలికి కుర్చీపై మోసుకువచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహాయపడిన పోలీస్ శాఖ కానిస్టేబుళ్లను పలువురు అభినందించారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నడవలేని స్థితిలో ఉన్న కురు వృద్ధుడు మెల్లగా అక్కడికి చేరుకున్నాడు. వృద్ధాప్యాన్ని, నడవలేని స్థితిని చూసిన అక్కడ డ్యూటీలో పోలీస్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, మరో కానిస్టేబుల్ హోంగార్డ్ అక్కడ ఉన్న ప్లాస్టిక్ కుర్చీపై వృద్ధుడిని కూర్చోబెట్టి పోలింగ్ బూత్ వరకు మోసుకు వెళ్లి వృద్ధుడు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహాయపడ్డారు. అలాగే ఓటు హక్కు వినియోగం తర్వాత తిరిగి పోలింగ్ కేంద్రం నుండి బయటకు తీసుకొచ్చి ఇంటికి క్షేమంగా చేరేందుకు అక్కడ వారికి అప్పగించారు. పోలీస్ కానిస్టేబుల్ యొక్క మానవత్వాన్ని మరియు శభాష్ పోలీస్ అన్న అంటూ పలువురు ఈ సందర్భంగా కొనియాడారు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అంగరంగ వైభవంగా శ్రీ శంకరాచార్య జయంతి వేడుకలు. శ్రీ శంకరాచార్య జయంతి విఠల్ మందిర్ బ్రాహ్మణవారి వీధిలో చేయటం జరిగిన సందర్భంగా కర్ణాటక సిడ్డంపట్నంలో శ్రీ శంకరాచార్య కార్యక్రమం వైభవంగా జరిగింది. సోమవారం ఉదయం అర్చన, అభిషేకంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా శంకర అష్టోత్తర పారాయణం, దత్తాత్రేయ మహాయాగం, భజన కార్యక్రమం, ప్రవచన కార్యక్రమం, అన్నప్రసాద వితరణ జరిగింది. సోమవారం సాయంకాలం సంగీత కచేరీ మరియు మహిళలతో నక్షత్ర స్తోత్రం, మాల పఠనం జరిపించడం జరిగింది. ఇంకా ఎస్ఎస్సి విద్యార్థులకు మరియు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగింది. తదనంతరం మహామంగళహారతితో ముగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శంకర సేవా సమితి సిడమ్ మెంబర్స్ మరియు శ్రీ శంకర ఫౌండేషన్ ప్రెసిడెంట్ సుధా లక్ష్మీకాంత్ జోషి ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు. లక్ష్మీపతే
వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. గుండెంపాడులో స్వల్ప ఘర్షణ. నంద్యాల జిల్లా నివాస్ న్యూస్. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. 91 నంబర్ బూత్ ఈవీఎం 2 గంటలు మరాయించింది. దాని కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొంతసేపటి తర్వాత పోలీసులకు కలయజేసుకుని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది. దరిదాపుగా 11 గంటల 45 నిమిషాలకు ఈవీఎం పనిచేయటం ప్రారంభించింది. 92లోని ఈవీఎం పనిచేయడంతో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు సజావుగానే ఓటు వేశారు. సాయంత్రం వరకు ఎలాంటి ఒడిదడుకులు లేకుండా ఓటర్లందరూ కూడా ఓటు వేశారు. 90% ఓట్లు పోలైనట్లు పోలింగ్ అధికారులు తెలియజేశారు. గ్రామంలోని మహిళలు, పురుషులు అందరూ ఓటు వేసి సంతోషాన్ని వ్యక్తపరిచారు.